హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మా ఊర్లో ఉన్న రామాలయం టెంపుల్. నేను నా చిన్నప్పటి నుంచి ఈ రామాలయం టెంపుల్ చూస్తున్నా, కానీ ఇప్పుడు ఈ మధ్యన చాలా డెవలప్ అయింది. నేను చాలా రోజుల తర్వాత టెంపుల్కి వచ్చిన, చాలా బాగుంది. టెంపుల్ నిజంగా చెప్పాలంటే టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నేను చూస్తున్నా కదా, చిన్నప్పటి నుంచి టెంపుల్. అసలు ఈ టెంపుల్కి రావాలంటే ఈ మొత్తం చుట్టుపక్కల అన్ని చెట్లు ఉండేది వారికి. వాటి ఇప్పుడు సిటీ లెక్క మొత్తం అంతా ఇల్లు, కొత్త కొత్త ఇల్లు అవుతున్నాయి. వాటి చాలా బాగుండేది టెంపుల్. కానీ కింద బండలేసుడు, ఈ బండలేసుడు కానీ ఆ చుట్టుపక్కల నీట్గా వేయడం, చుట్టుపక్కల టెంపుల్ పక్కన చెట్లు పెట్టడం చాలా బాగుంది. ఎందుకంటే రామాలయం టెంపుల్ అంటే మాకు రామాలయం అప్పుడు ఈ శ్రీరామనవమి రోజు చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే నేను ఊర్లో లేనప్పుడు, బట్ మళ్ళీ ఈసారి కంపల్సరీ రావాలి. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. సో చూడండి, వాళ్ళు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఎంతైనా రాములవారిని చూడడం మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే భద్రాద్రి రామన్న టెంపుల్ అలానో మనం ప్రతి ఒక్క రామన్న టెంపుల్ అలానే భావించాలి. ఎందుకంటే శ్రీరాముడు ఎక్కడున్నా శ్రీరాముడే కాబట్టి. ఇది ఏంటంటే ఈ చెట్టు పక్కన మొత్తం ఇట్లా గుడి లెక్క చిన్నగా ఉండే, దాని మొత్తం కూలగొట్టలు నలిసి మొత్తం అయితే రెనోవేషన్ చేస్తున్నారు. టెంపుల్ అంతా రెనోవేషన్ చేస్తున్నారు కాబట్టి టెంపుల్ అంతా నేను కొంచెం చిన్నగా కాబట్టి చూపెట్టినా మీకు. సో నేను టెంపుల్ లోపలికి వెళ్దాం అనుకున్నా, కానీ ఆల్రెడీ క్లోజ్ చేసింది టెంపుల్. సో లోపలికి వెళ్ళలేకపోయినా బయటికి దండం పెట్టుకున్నా రాముల వారిని.